అందరికీ మా భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘం నుంచి నమస్కారములు. ఈరోజు మనం అంతర్జాతీయ అటవీ దినోత్సవంను జరుపుకుంటూ అడవుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటున్నాం. పర్యావరణం అంటే మన చుట్టూ గాలి, నీరు, నేల, చెట్లు, జంతువులు. ఆల్ దీస్ టుగెదర్ మేక్ అవర్ లైఫ్ పాసిబుల్. మనకు శ్వాసించడానికి ఆక్సిజన్ ఇచ్చేది చెట్లే. వర్షాలు కురిపించడంలో, వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో అడవుల పాత్ర ఎంతో గొప్పది. అడవులు లేకపోతే భూమి మీద జీవం ఉండదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ మనం మన స్వార్థ ప్రయోజనాల కోసం చెట్లను నరికేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నాం. పరిశ్రమల కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం, నీటి వృధా, ఆల్ దిస్ ఆర్ హార్మింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ బ్యాడ్లీ. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్, వర్షాల లోపం, వాతావరణ మార్పులు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. మనకి తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా ప్రకృతికి నష్టం కలిగిస్తున్నాయి. ఉదాహరణకు అవసరం లేని ప్లాస్టిక్ వాడకం, నీటిని వృధా చేయడం, చెట్లు నాటకపోవటం. ఆల్ దిస్ యాడప్. అయితే పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ కొన్ని చిన్న మార్పులు చేస్తే పెద్ద ఫలితాలు సాధించవచ్చు. మనము చేయవలసినవి ప్రతి సంవత్సరం కనీసం ఒక చెట్టు నాటాలి, నీటిని ఆదా చేయాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, చెత్తను సరైన విధంగా పారవేయాలి, పర్యావరణానికి హానికరమైన చర్యలను నివారించాలి. టుడేస్ కేర్ ఈజ్ టుమారోస్ సేఫ్టీ అనే మాట మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మన భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యకరమైన భూమిని అందించాలంటే ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరోజు పని కాదు, అది జీవితాంతం చేయాల్సిన బాధ్యత. కాబట్టి ఈ రోజు నుండి మనం ప్రతిజ్ఞ చేద్దాం. మనము ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. చివరిగా ఒక మాట, చెట్లు ఉంటేనే జీవం ఉంటుంది. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణకి కావాల్సిన సలహాలు, సూచనలకు మా భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘంని సంప్రదించగలరు.